హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. వేడి, ఉక్కపోతలు అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇలాంటి సందర్భాల్లో చాలా మందికి లైంగికంగా చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ సమ్మర్లో అలాంటి సమస్యలను ఎదుర్కోకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు ఫాలో కావాల్సినటువంటి చిట్కాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే అధిక వేడి వల్ల, శరీరంలో అధిక వేడి వల్ల చాలా మందికి కూడా లైంగిక బలహీనతలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సమస్యల నుండి చాలా మంది బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి పూర్తి ప్రభావం చూపించవు. కానీ ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యలు రాకుండా మనం ముందుగానే కట్టుదిట్టం చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలా మంది కూడా ఎవరైనా సరే లైంగికంగా కలవాలనుకుంటున్నారు, అంటే రతి పట్ల ఆసక్తి ఉండి కలవాలి అని అనుకునేవారు ఎండలో తిరిగే అలవాటు ఉన్నవారు, అంటే మీన్స్ వాళ్ళ వృత్తిరీత్యా కానీ ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళు ఎప్పుడు కూడా నిమ్మరసం, గుర్తుపెట్టుకోండి, నిమ్మరసం, ఉల్లిగడ్డలు, అదేవిధంగా మజ్జిగ, ఈ మూడింటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి బాడీని డీహైడ్రేట్ కాకుండా చేస్తుంటాయి. ఇవి మనకు ఇంట్లో దొరికేటువంటి చిట్కాలే. సార్ మాకు తెలుసు కదా సార్ ఇవన్నీ ఏముంది అంటే అందరికీ తెలిసినా కూడా ఫాలో కాదు, దానివల్ల సమస్యలు వస్తుంటాయి. అండ్ అందులోనూ ఆయుర్వేదంలో మనకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఔషధం వచ్చేసి సుగంధ పాల. దీన్ని నన్నారి అని కూడా పిలుస్తుంటారు. ఒక గ్లాసు సుగంధి పాలలో ఒక అర చెంచారు లేదంటే హాఫ్ పీస్ లెమన్ పిండుకొని కనుక ప్రతిరోజు మధ్యాహ్నము రాత్రి 2 పూటలు కనుక తీసుకున్నట్లయితే ఇది శరీరాన్ని చలవబరుస్తుంది. అంతేకాకుండా హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ కాకుండా చూస్తుంది, బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అండ్ ముఖ్యంగా మనకు కావాల్సిన టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ని విపరీతంగా పెంచే ఒక సీజన్ ఫ్రూట్ ఉంది, అదే వాటర్ మిలాన్. వాటర్ మిలాన్ మీరు ఎంత ఎక్కువ తింటే అంత హార్మోన్స్ డెవలప్మెంట్ అద్భుతంగా పెరుగుతాయి. సో హార్మోన్స్ పెంచడంలో ఈ వాటర్ మిలాన్ ప్రాముఖ్యత చాలా అధికంగా ఉంటుంది. ఈ సీజనల్ ఐటమ్ అని మనకు తెలుసు. మనకు ఎండాకాలం ముందు ఈ సమయంలో దొరుకుతుంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా దొరుకుతున్నా కూడా పోషకాలు ఎలా ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేము. కానీ నార్మల్గా మాత్రం ఈ సీజన్లో ఇది తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. బాడీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ని, ముఖ్యంగా యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, యూరిన్లో మంట, యూరిన్లో చీము, ఎండాకాలంలో ఈ సమస్యలు అధికంగా వస్తాయి. ఈ సమస్యలకు వాటర్ మిలాన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఆయుర్వేదంలో వచ్చేసి నీరి మాత్రలు వాడుకోండి. నీరి మాత్రలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా స్టోన్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇంకా బ్లాడర్ ఇన్ఫెక్షన్ అన్ని, దీన్ని ఏమంటే మూత్రకుచ్చ వ్యాధులు అన్నిటికీ కూడా నీరి అనే మాత్రలు, ఆయుర్వేదిక్ మాత్రలు అద్భుతంగా పనిచేస్తాయి. లేదా పునర్నవ అనే చూర్ణం లభిస్తుంది. పునర్నవ చూర్ణాన్ని రోజు ఒక పెద్ద గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులు వేసుకొని ఉదయం పూట పరిగణన తాగుతూ ఉంటే ఇది కిడ్నీలను శుభ్రపరుస్తుంది, బాడీ డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది, విటమిన్స్ ని ఇన్బ్యాలెన్స్ కాకుండా చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. అంతేకాకుండా కంటి చూపు మెరుగుపరుస్తుంది, లివర్ ని ఇన్ఫెక్షన్ తగ్గిస్తూ ఉంటుంది. ఇలా చాలా రకాలైనటువంటి సమస్యల్ని ఈ పునర్నవ అనేది, దీన్ని అన్ని రకాల ఆయుర్వేద షాపులో దొరుకుతుంది, లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనము ఈ ప్రాబ్లం. అంతేకాకుండా ఇంకొకటి, చెమట దుర్వాసన. ఎక్కువగా చాలా మంది ఈ చెమట దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినా కూడా త్వరగా చెమట రావడం, దానివల్ల దుర్వాసన అనేది అధికంగా రావడం, దీనివల్ల పార్టిసిపేషన్ చేసే సమయంలో ఇబ్బందిగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో స్నానానికి ముందు ఒక లెమన్ తీసుకొని అంటే మనం ఏదైతే వాటర్ కోసం ఉపయోగిస్తుంటామో ఒక బకెటెడ్ వాటర్లో ఒక లెమన్ని పిండి దానిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేయండి. దీనిలో ఒక అర చెంచాడు కరక్కాయ మెత్తగా దంచి చూర్ణాన్ని వేయండి. కరక్కాయ చూర్ణం మీకు అందుబాటులో లేకపోతే రోజ్ వాటర్, ఇదైతే మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో కానివ్వండి, మెడికల్ షాప్లో కూడా అండి, మామూలుగా జనరల్ స్టోర్స్ లో కూడా లభిస్తుంది. ఒక మూతడు రోజ్ వాటర్ని వేసి బాగా నీటిని కలిపి స్నానం చేయండి. ఇలా రోజు చేస్తూ ఉంటే ఈ అధిక చెమట, అదేవిధంగా దుర్వాసన అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ నోటి నుండి దుర్వాసన వస్తే దానికి ఇలాచీలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఈ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతూ ఉంటుంది. అండ్ ఫుడ్ అనేది టైం టు టైం తీసుకోవాలి. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోనండి. అండ్ ఫుడ్ కూడా తక్కువగా తీసుకోవాలి. అండ్ బగారాలు, మసాలా ఐటమ్స్, ఈ డైజెషన్ కానటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి ఈ సమ్మర్లో. అండ్ ఎస్పెషల్గా డేంజరస్ నాన్ వెజ్ ఐటమ్ వచ్చేసి చికెన్. ఎంతవరకు మీరు ఈ చికెన్ని అవాయిడ్ చేస్తే మీకు అంత మంచిది. చికెన్కి బదులుగా మీరు తినాలి అనుకుంటే మటన్ తినండి. ఫిష్ కూడా కొంతవరకు ఓకే. ప్రాన్స్ చాలా హీట్ అండి, చాలా వేడి తత్వం కలిగిన చాలా వేడి చేస్తాయి. ప్రాన్స్ కానివ్వండి, క్రాప్స్ కానివ్వండి, సాధ్యమైనందుకు అవాయిడ్ చేయండి. మజ్జిగతోటి అన్నం తినండి, పెరుగుతో కాదండి, మజ్జిగతోటి అన్నం తినండి. ఒక 2 నుంచి 3 నెలలు మీరు ఇది ఫాలో అయితే మీ సామర్థ్యం అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి సమస్యల నుండి మీరు ఇంకా ఇలాంటి ఇబ్బందులు కాకుండా ఉంటాయి. అండ్ ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుందండి, మెయిన్గా హెయిర్ ఫాల్ వస్తుంది.
హెయిర్ ఫాల్ కి నీలి భృంగరాజ తైలం అని మనకు ఆయుర్వేదంలో అందుబాటులో ఉంది. అదే విధంగా లేదా దీంతో పాటు కొంచెం హీట్ వేడి వచ్చే వారికి అమరావతి ఆయిల్ అనేది కూడా ఇప్పుడు మనకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది. చాలా కూల్ గా మనకు నవరత్న ఆయిల్ లాగా ఉంటుంది. అమరావతి ఆయిల్ కూడా ఉపయోగించుకోండి. మెదడును చల్లబరుస్తుంది, తలను చల్లబరుస్తుంది. హెయిర్ ఫాల్ కాకుండా ఉండడం కోసం ఈ నేను చెప్పినటువంటి నీలి భృంగరాజ తైలాన్ని వాడుకోండి. సో ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం ఫాలో అవుతూ ఫుడ్ కనుక మనం ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ సమ్మర్ లో ఎలాంటి సమస్యలు లేకుండా మనం హ్యాపీగా బయటపడచ్చు. సమ్మర్ చాలా డేంజర్ గా ఉండబోతుంది ఈ ఇయర్ అయితే. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి. డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పడండి. ఎక్కువగా నేను చెప్పినట్టుగా ఈ సుగంధిని, నిమ్మరసాన్ని, మజ్జిగని అధికంగా తీసుకుంటూ ఉండండి. దీనివల్ల బాడీ త్వరగా డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.